ఒక అప్డేట్ చూస్తా ఉన్నాం. నిన్న రవి ప్రకాష్, ఎవరైతే మీడియా లెజెండ్ అని చెప్పుకుంటామో రవి ప్రకాష్, నిన్న ఒక సంచలనమైనటువంటి సర్వేను ఈరోజు బయట పెట్టడం జరిగింది. అయితే ఆ సర్వేలో చాలా వరకు కాలోజీ టీవీ దాదాపుగా ఏం చెప్తున్నదో అదే సర్వేను క్లియర్గా రవి ప్రకాష్ కూడా చెప్పినట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే దానిలో ఒక 2-3 సీట్ల పైన మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. సో దానిపైన కూడా మీకు కొన్ని వివరాలు చెప్పేట్టు ప్రయత్నిస్తాం. సరే, ఆ సర్వేలు చెప్పినప్పటికీ కూడా ఎండ్లో కూడా అవే పాయింట్స్ కూడా చెప్తూ ఫలితాలు కూడా తారుమారే అవకాశం అయితే కనబడుతున్నా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే రవి ప్రకాష్ చాలా క్లియర్గా బీజేపీకి 8 సీట్లు, అదేవిధంగా కాంగ్రెస్కు 8 సీట్లు, అదేవిధంగా ఎంఐఎంకు 1 అండ్ బీఆర్ఎస్కి 0 ఇవ్వడం జరిగింది. సో దీనిలో చాలా వరకు అథెంటిక్గా ఉంది వాస్తవంగా. సో ఇవే ఫలితాలు రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే ట్రెండ్ అనేది ఈ విధంగా అప్వర్డ్ లో ఉంది వాస్తవంగా. సో ఇంకా మెజారిటీ పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఫలితాలు కొన్ని కూడా తారుమారే అవకాశం కనబడతా ఉంది. అయితే 8th and 10th లో అంటే ఈ నెల 8వ తారీఖు 10వ తారీఖు మోడీకి సంబంధించినటువంటి బహిరంగ సభలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సో ఒకవేళ మోడీ బహిరంగ సభ తర్వాత కూడా ఫలితాలు తారుమారే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. సో చాలా కీలకమైన సెగ్మెంట్లో బహిరంగ సభలు ఉన్నాయి, కొన్ని చోట్ల రోడ్ షోలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి వాస్తవంగా. సో వాటన్నిటితో పోల్చుకుంటే కనుక ఖచ్చితంగా ఈ ట్రెండ్ అనేది ఏదైతే సర్వేలు కావచ్చు, లేకపోతే జనాల మూడు కావచ్చు, బీజేపీకి అప్వర్డ్ కూడా కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా డౌన్వర్డ్ కనబడుతుంది. అయితే రిజర్వేషన్ల అంశం పైన కొంచెం ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారం పైన ఈరోజు కొంత ప్రభావం ఉన్నప్పటికీ కూడా ప్రజలు చాలా వరకు ముఖ్యంగా బీసీ కమ్యూనిటీస్ ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి యొక్క నైజాన్ని కానీ, రేవంత్ యొక్క ప్రచారాన్ని కానీ, ఏవైతే ఆయన చేసిన ఫేక్ ప్రచారాన్ని కానీ బీసీ కమ్యూనిటీస్ ఏవి కూడా నమ్మడం లేదు వాస్తవంగా. సో చాలా స్పష్టంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ 8 సీట్లు మినిమం అని చెప్పేసి మేము ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం. అయితే ఇంకా కూడా 1 or 2 సీట్స్ పెరిగేటువంటి అవకాశం కూడా చాలా బలంగా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే రవి ప్రకాష్ ఏ సీట్లు ఈరోజు గెలుస్తుందో చాలా స్పష్టంగా మీకు చెప్పేయడం ప్రయత్నం చేస్తా. అయితే ఆయన కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, జైరాబాద్, మల్కాజ్గిరి, మేదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, మహబూబ్నగర్. సో ఈ 8 రవి ప్రకాష్ నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 సీట్లు బీజేపీ గెలుస్తాయని చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి సీట్లు చూసినట్లయితే ఖమ్మం, నల్గొండ, మహబాద్ అండ్ వరంగల్, భువనగిరి, నాగర్ కర్నూల్ అండ్ 1, 2, 3, 4, 5, 6 ఆదిలాబాద్, పెద్దపల్లి. అండ్ ఎంఐఎంకి వచ్చినట్లయితే అది హైదరాబాద్ సీట్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం. అయితే ఇక్కడ ఈ 8 సీట్లలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ 100కు 200% గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అనుకున్నటువంటి దాంట్లో జైరాబాద్ లో త్రిముఖ పోరు కనబడుతుందని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా బీవీ పాటిల్ చాలా ముందంజలో 4% 4 to 6% ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ట్రెండ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. సో అదేవిధంగా మెదక్ లో చూసినట్లయితే వెంకట్రామరెడ్డి టఫ్ ఇస్ అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ రీసెంట్ గా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మెదక్ లో ఒకవేళ వెంకట్రామరెడ్డి కనుక గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి సో అక్కడ ఆయన నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ప్లస్ అదే గత 3-4 డేస్ నుంచి ఎక్కడ కూడా ఆయన ఏదో 500 కోట్లు పెడతా, 100 కోట్లు ట్రస్ట్ పెడతా, ప్లస్ 500 కోట్లతోటి మొత్తం అందరినీ సెటిల్ చేస్తా అని చెప్పేసి అన్నట్టు వెంకట్రామరెడ్డి పైసలు కూడా తీయకపోవడంతో మెదక్లో ఇక అవుట్ రైట్ గా రఘునందన్ 100కు 200% గెలిచేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడతా ఉన్నాయి. అయితే చేవేళ్లలో అయితే మొదట్లో కొంత రంజిత్ రెడ్డి దూకుడుగా ఉన్నప్పటికీ కూడా గత 1 వీక్ నుంచి ఆయన డౌన్ వస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా కనీసం కొండా విశ్వేశ్వరరెడ్డికి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడతలేదు. సో ఇవన్నీ కూడా స్పష్టంగా ఈ సీట్లని మహబూబ్నగర్లో చూసినట్లయితే
ఇక వంశీచంద్ర రెడ్డిని సొంత క్యాడరే పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఇక మహబూబ్నగర్ లో విషయానికి వచ్చినట్లయితే ఒక 3-4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు డీకేఆర్ నాకు సపోర్ట్ గా ఈరోజు ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు కావచ్చు, లేదంటే మోడీ వేవ్ కావచ్చు, డీకే అనుకున్నటువంటి స్టేచర్ కావచ్చు, ఇవన్నీ కలిసి కూడా ఈరోజు ఆమెకు భారీ ఎత్తున భారీ విజయం కూడా మూటగట్టేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే రేవంత్ రెడ్డి జిద్దులో తీసుకున్నాడు మహబూబ్నగర్ సీట్. ఇప్పటికే 7 బహిరంగ సభలు పెట్టడం జరిగింది, ఇంకా కూడా ఇంకో 3-4 పెట్టే అవకాశం కూడా కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ గెలిచేటువంటి పరిస్థితి కనబడతలేదు. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఖమ్మంలో, నల్గొండలో, మహబూబాద్లో అండ్ పెద్దపల్లిలో ఈ 4 సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ ఈ 4 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ తను అనుకున్న దానికంటే ఎక్కువ ఓటు షేర్ను సంపాదించే అవకాశం కనబడతా ఉంది. మా నల్గొండలో సైదిరెడ్డి యొక్క గ్రాఫ్ చాలా బలంగా పెరుగుతా ఉంది వాస్తవంగా. సో అక్కడ గెలుపు దిశగా పోతుండా లేదా చెప్పలేం, కానీ అక్కడ కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ బీజేపీ అభ్యర్థి ఎవరైతే సైదిరెడ్డి ఉన్నాడో ఆయన కూడా కొంత సెకండ్ ప్లేస్ లో, అదేవిధంగా కొంత ఓటు బ్యాంక్ పెంచుకునే దిశగా భారీగా దూసుకెళ్తా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మహబూబాద్ లో కూడా సీతారాం నాయక్ ఆయన ఉద్యమ నేపథ్యం వాస్తవంగా. సో ఆయన కూడా అనేకమైన సంఘాలు ఆయనకు సపోర్ట్ చేసినటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. అదేవిధంగా లంబాడీస్ ఏకంగా సీతారాం నాయక్ వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు అయితే చాలా కనబడుతున్నాయి. అక్కడ కూడా భారీగా ఓటు షేర్ పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక పెద్దపల్లి విషయానికి వచ్చినట్లయితే అక్కడ చెతికిల పడ్డది వాస్తవంగా బీజేపీ. పెద్దపల్లిలో అదేవిధంగా ఖమ్మంలో ఈ రెండింటిలో కూడా వెనుకబడ్డట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఇక 3 సీట్లు, 4 సీట్లు చూసినట్లయితే వరంగల్, భువనగిరి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ ఈ 4 సీట్లలో ఆదిలాబాద్ అనేది కాంగ్రెస్ కి ఇవ్వడం అనేది కొంచెం రవి ప్రకాష్ స్ట్రాటజీ ఏంటో తెలియదు, కానీ వాస్తవంగా కూడా ఆయన చెప్పడంలో కొంత నిజం వాస్తవం. ఎందుకంటే అక్కడ కొంత ఆదిలాబాద్ నిజామాబాద్ అంటేనే బీజేపీ కంచుకోట వాస్తవంగా. కానీ అక్కడ ఆత్రం సుగుణకు ఇవ్వడంతో కొంత ఆదివాసీలో ఒక రకమైనటువంటి పాజిటివ్ వేవ్ కనబడుతోంది. అయితే బోడల్ నయేష్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉన్నాడు. సో ఆ స్టేజ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకపోవడంతో కొంత ఆదివాసులు కొంత నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా సరే మిగతా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1 సైడ్ గా బీజేపీ పడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ ట్రెండ్ అనేది ఖచ్చితంగా దీన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి అసలే లేదు వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ 50-50 అనొచ్చు, లేదంటే బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ కనబడుతుంది వాస్తవంగా. సో అక్కడ ముఖ్యంగా ఏంటంటే 4 ఎమ్మెల్యేలు బీజేపీకి ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అవుట్ రైట్ గా బోడం నయేష్ కు సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆదిలాబాద్ కానీ, లేదంటే ముదోలు కానీ, లేదంటే నిర్మల్ కానీ, లేదంటే సిర్పూర్ కాదని ఈ 4 ఎమ్మెల్యేలు కూడా బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళే. సో అక్కడ బీజేపీ ఆదిలాబాద్ అంటేనే కొంత హిందూ ఓటు బ్యాంక్ పోలరైజ్ అయ్యేటువంటి అవకాశం చాలా బలంగా ఉంది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా బీజేపీ కూడా ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక భువనగిరి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ బూర నర్సే గౌడ్కు చాలా సింపతి గెయిన్ అవుతా ఉంది. అదేవిధంగా చామల కిరణ్ రెడ్డి ప్రచారంలో వెనుకబడ్డాడు. అదేవిధంగా అది కాంగ్రెస్ బెల్ట్ అయినప్పటికీ కూడా బీసీ ఓటు బ్యాంక్ తో పాటు ముఖ్యంగా గౌడ ఓటు బ్యాంకు చాలా స్పష్టంగా ఏకమవుతున్నటువంటి తరుణంలో ఇక్కడ కూడా ఖచ్చితంగా భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ సర్వేలు ఖచ్చితంగా రవిప్రకాష్ చేసినటువంటి దానిలో ఈ 8 కనుక మేము కొంత ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ 4 మాత్రం ఖచ్చితంగా డిఫర్ అవుతాం వాస్తవంగా. సో అందుకే రవిప్రకాష్ గారికి మేము అదే చెప్తాను, ఈ 8 సీట్లు కాదు ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశాలు. దానిలో పెరిగేటువంటి దాంట్లో ఈరోజు భువనగిరి ఉంటుంది, ఖచ్చితంగా ఆదిలాబాద్ ఉంటుంది, నాగర్ కర్నూల్ ఉంటుంది, వరంగల్ ఉంటుంది. వరంగల్లో చాలా స్పష్టంగా రవిప్రకాశే లాస్ట్ చెప్పిండు అక్కడ కావ్యకు సపోర్ట్ దొరకడం లేదు, కావ్యకు ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఎండ్లో చాలా స్పష్టంగా చెప్పిండు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తని చెప్పినప్పటికీ కూడా ఆర్వి రమేష్ కు చాలా దూసుకెళ్తా ఉన్నాడు, ప్రచారం దూసుకెళ్తా ఉన్నాడు. ప్లస్ ఆయనకు పాజిటివ్ అంశాలు చాలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సపోర్ట్ చేయట్లేదు, క్యాడర్ కూడా సపోర్ట్ చేయట్లేదు వాస్తవంగా. ఆ దెబ్బ అదంతా కూడా ఆర్ రమేష్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు కూడా కడియం కావ్య కనుక మళ్ళా గెలిస్తే కడియం శ్రీహరి మళ్ళీ అరాచకాలు చేసేటువంటి అవకాశాలు వరగలు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ నాయకులు కూడా ఆటోమేటిక్ గా ఆర్వి రమేష్ వైపే చూస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో అందుకే ఆర్వి రమేష్ గెలుపు కూడా చాలా సునాయాసం కనబడతా ఉంది. సో ఆ వరంగల్ సంబంధించిన అనాలిసిస్ కూడా మీకు ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా మీకు ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా ఉంది. దానిలో కూడా మీకు ఇంకా డీటెయిల్ గా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే నాగర్ కర్నూల్లో చూసినట్లయితే నాగర్ కర్నూల్లో కూడా భరత్ ప్రసాద్ ఎవరైతున్నారో పోతుకొండ భరత్ ప్రసాద్ ఆయన కూడా చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతా ఉన్నాడు. అక్కడ త్రిముఖపూర్ కనబడతా ఉంది. త్రిముఖపూర్ లో
ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి కనబడుతుంది. మల్లు రవి అదేవిధంగా ఆర్ఎస్పీ, అదేవిధంగా పోతుగడ్డి భరత్, ఈ ముగ్గురు పోటీలో ఉండగా ఈరోజు పెద్ద ఎత్తున మల్లు రవికి అయితే చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక భావాలు ఇస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా నాగర్ కర్నూలు ప్రజలకు అందుబాటులో ఉండడు, కేవలం పండుగలకు పబ్బాలకు ఏదో చుట్టం చూపుగా వచ్చేట పోతే తప్ప నాగర్ కర్నూలు ప్రజలకు ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా ప్రజలే చర్చించిన విషయం చూస్తా ఉన్నాం. అయితే అది ఏమన్నా అయితే కాంగ్రెస్ వేవులు తప్ప ఆయన వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ అయితే నాగర్ కర్నూలు లేదా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఆర్ఎస్పీ గురించి మాట్లాడాలంటే ఆర్ఎస్పీ ఆల్రెడీ క్రెడిబిలిటీ కోల్పోయిన నాయకుడు. ఆయనను అక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ విశ్వసించే పరిస్థితి లేదు. ఆయన సొంత క్యాడర్ అయితే నిర్మించుకున్నటువంటి కొంత వ్యక్తులు వెళ్తున్నారు వాళ్ళు తప్ప పెద్ద ప్రజల నుంచి ఆయనకు పాజిటివ్ అంశాలు కనబడతలేవు వాస్తవంగా. సో ఖచ్చితంగా నాగర్ కర్నూలులో కూడా బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఈ 8 సీట్లతో పాటు ఈ 4 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ముందున్నది వాస్తవంగా. సో ఇది రిజల్ట్ తర్వాత మాట్లాడదాం మనం. రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా నేను చెప్తాను కదా, ఈ 8 సీట్లతో పాటు ఇంకో 4 సీట్లలో అంటే ఖచ్చితంగా ఈ 10 సీట్లు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రీసెంట్ గా మీరు ఎక్కడనే చూసుకోండి, ఈ దాన్ని ఖచ్చితంగా మేము 10 అనే ఫిగర్ ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా 10 to 12 వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రవిప్రకాష్ సర్వేను తప్పు అని నిరూపించే ప్రయత్నం ఖచ్చితంగా కాలేజ్ టీవీ చేస్తుంది. అది రిజల్ట్ తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా భువనగిరిలో మర్చిపోయినట్టున్నాడు, జహంగీర్ నామినేషన్ మర్చిపోయినట్టున్నాడు. భువనగిరిలో బూరాసగౌడ్ ప్లస్ ఏంటంటే జహంగీర్ అక్కడ నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాడు. సిపిఎం ఓటు బ్యాంక్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ వాస్తవంగా. సో సిపిఎం ఓటు బ్యాంక్ ఎవరికి దెబ్బ అంటే అది కాంగ్రెస్ పార్టీ దెబ్బ. సో అందుకే బూరాసగౌడ్ విజయం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది అక్కడ. అండ్ దట్టు వరంగల్లో కడియం కావ్య నిన్న తన ముందే క్యాడర్ అంతా కొట్టుకున్నారు, 2 వర్గాల కింద విడిపోయి. అసలు అది పాపం కాంగ్రెస్ ఆమె ఏం చేయాలో అర్థం కాక సైలు ఏంటో కార్లో కూర్చొని ఒక్కదే వెళ్ళిపోయింది. సో ఇలాంటివన్నీ రవిప్రకాష్ మరి ఎందుకు కరెక్ట్ గా లెక్కలోకి తీసుకోలేదు అనేది. సో ఈ హ్యాస్ టు కన్సిడర్ హిస్ ఓన్ సర్వీస్ వన్స్ అగైన్. సో ఇక్కడ ఇది రవిప్రకాష్ సంబంధించినటువంటి దాంట్లో మేము కొంత డిఫర్ అవుతున్నటువంటి అంశాలు ఈరోజు మేము ముందు పెట్టాము. ఎందుకంటే ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో రవిప్రకాష్ చేసినటువంటి నిన్న చెప్పిన సర్వే ఏదైతుందో కొంత ఓటు బ్యాంక్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ఆ కోణంలో మేము డిఫర్ అవుతా ఉన్నాం. సో ఎందుకంటే మేము గ్రౌండ్ లో చాలా స్పష్టంగా తిరుగుతా ఉన్నాం, మా టీమ్స్ చాలా స్పష్టంగా ఏవైతే ఏ కాన్సెప్ట్ చెప్తున్నామో ఆ కాన్సెప్ట్ చాలా స్పష్టంగా తిరుగుతున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ నేను చెప్పగలుగుతున్నాం. సో ఖచ్చితంగా డిఫర్ అవుతూ రిజల్ట్ తర్వాత మాట్లాడుకుందాం విషయాలు ఏంటంటే